ప్రత్తి తెల్ల బంగారంగా పిలుచుకునే తెలుగు రైతులు అత్యంత ఇష్టపడి అధిక విస్తీర్ణంలో సాగు చేసే వాణిజ్య పంట. వర్షాలు ఎప్పుడు వస్తాయా, ప్రత్తిని ఎప్పుడు విత్తుదామా అని ఎదురు చూస్తూ ఉంటారు రైతులు. మే నెలాఖరు నుంచి జూలై 15 వరకు ప్రత్తి విత్తుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్తిని అధికంగా సాగు చేసే జిల్లాలలో కర్నూలు జిల్లా ఒకటి. మే మాసంలో పడిన వర్షాలకు కొద్దిమంది రైతులు ప్రత్తిని విత్తుకోగా మరికొంతమంది ఇప్పుడు విత్తుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ సమయంలో విత్తనాల ఎంపిక, ఎరువుల వాడకం, కలుపు నివారణ సహా చీడపీడలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు అధిక సాంద్ర పద్ధతి, పీబీ నాట్ విధానాల ద్వారా ప్రత్తి నుంచి మెరుగైన దిగుబడులు సాధించవచ్చునంటూ బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరితో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది రైతులు పత్తి పంటను సాగు చేస్తారు. సుమారు ఖరీఫ్ సీజన్లో 2,50,000 హెక్టార్లలో పత్తి పంటను సాగు చేస్తారు. ఈ రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే విషయాలు మాట్లాడడానికి కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా ఈ పత్తి పంటను కర్నూలు జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తారు, ఖరీఫ్లో అత్యధికంగా సాగు చేస్తారు. ఈ పత్తి రైతులు విత్తనాల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? నమస్కారం అండి. మనకి కర్నూలు జిల్లాలో పత్తి పంట ప్రధానంగా సాగే పంట. జిల్లాలో 2,50,000 హెక్టార్ల పైచిలుకులోనే ప్రతి పంట సాగవడం జరుగుతుంది. మనకి రైతు సోదరులు విత్తనం చాలా ముఖ్యం కాబట్టి మనం విత్తనం ఎంపికలోనే నాణ్యమైన పద్ధతులు పాటించాలి. అధికృత లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరనే పత్తి విత్తనం కొనాలి. పత్తి విత్తనం కొనేటప్పుడు ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, దాని ఎక్స్పైరీ డేట్ చూసి తీసుకోవాలి. నెక్స్ట్ రెండోది దాని మీద లాట్ నెంబర్ చూసుకోవాలి. ఆ లాట్ నెంబర్స్ ఉంటాయి, ఖచ్చితంగా లాట్ నెంబర్ చూడాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దాని మీద క్యూఆర్ కోడ్ కానీ బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ క్యూఆర్ కోడ్ మనకి ఉంటుంది, కానీ దాన్ని స్కాన్ చేస్తే కూడా అది మనకి డీటెయిల్స్ చూపిస్తుంది. ఆ కంపెనీ, ఆ లైసెన్స్ ఉన్నటువంటి విత్తన ధృవీకరణ ఉన్నటువంటి కంపెనీ నుంచి ఉందా లేదా అని కూడా రైతు సోదరులు తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి రైతు సోదరులు ఆ రైతు కొనేటప్పుడు ఆ డీలర్ దగ్గర అతని సంతకం ఉండాలి, రైతు సంతకం కూడా చేసి ఉండి తీసుకోవాలి. నెక్స్ట్ ఆ స్లిప్ కూడా, విత్తనం కొన్న స్లిప్ కూడా మన పంట కాలం పూర్తయ్యే వరకు ఉంచుకోవాలి, అదేవిధంగా భద్రంగా. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు బయట మనకు తక్కువ రేటుకు దొరుకుతున్నాయి కదా అని నకిలీ విత్తనాలు, లూజ్ విత్తనాలు కనుక తీసుకున్నట్లయితే మనకి అది మొలక శాతం తగ్గడంతో పాటు తర్వాత దశలో పూత కాత రాలిపోయి దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. సార్ ప్రధానంగా కర్నూలు జిల్లాలో మే ఎండింగ్లో మే మాసంలో బాగా వర్షాలు పడ్డాయి. జూన్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో చాలామంది అప్పుడే పంటలు వేస్తున్నారు, విత్తనాలు వేసుకుంటున్నారు. ఇది ఎప్పటి వరకు మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎప్పటి వరకు వేసుకుంటే మంచిది అంటారు? మనం మే చివరిలో ప్రీ మాన్సూన్ రైన్స్ పడడం వల్ల రైతు సోదరులందరూ మే 23 నుంచే మనకి జిల్లాలో ప్రతి సోయింగ్స్ స్టార్ట్ అయినాయండి. రైతు సోదరులు గమనించుకోవాలి, నల్లరేగడి నెలలు అయితే పదును వాన అంటే 70 మిల్లీమీటర్ల వాన, ఒక 3 నుంచి 4 వానలు మినిమం 70 mm వర్షపాతం కురిస్తే మనం పంట వేసుకుంటే నేలలో వేడి శాతం తగ్గి మొలక బాగా వస్తుంది. అదే ఎర్ర నేలల్లో కనుకైతే మనకి 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం ఒక 3 నుంచి 4 రోజుల వ్యవధిలో కురిసి వేసుకుంటే మనకి మొలక శాతం బాగా వస్తుంది. పత్తి పంటను మనము జూన్ మొదటి వారం నుంచి జూలై 2వ వారం వరకు, అంటే జూలై 15 లోపు పత్తి పంట వేసుకున్నట్లయితే మనకి గులాబీ రంగు పురుగు ఉధృతి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందండి. అధిక సాంద్రత పద్ధతి అనేది ఒకదాన్ని చాలా వింటూ ఉన్నాం. ఈ అధిక సాంద్రత పద్ధతి పత్తిలో పాటించాలని చెప్పి మీలాంటి శాస్త్రవేత్తలు చెప్తున్నారు కదా, ఏంటి అధిక సాంద్రత పద్ధతి అంటే ఏంటి? మనకేంటంటే జనరల్గా నార్మల్గా పాత ట్రెడిషనల్ పద్ధతులు ఏంటంటే రైతు సోదరులు వరుసకి మధ్యలో 105 సెంటీమీటర్ల నుంచి 120 సెంటీమీటర్ల దూరం పెట్టుకుంటున్నారు. అదే మొక్కకి మధ్యలో 30 నుంచి 45 సెంటీమీటర్ల దూరం విత్తుకుంటున్నారు. ఈ రకంగా మనకు వేసుకుంటే ఎకరాకి 7,500 నుంచి 7,600 మొక్కలు వస్తాయి. ఎకరాకి మనకి 2 నుంచి 3 విత్తన ప్యాకెట్లు, 450 గ్రాముల ప్యాకెట్లు సరిపోతాయి. మనకి ఇతర దేశాల్లో కనుక ఉజ్బెకిస్తాన్ కానీ, బ్రెజిల్ కానీ, అమెరికా కానీ ఇట్లా ఇతర పత్తి పండించే దేశాల్లో కనుక చూస్తే వాళ్ళు అధిక సాంద్రత విధానంలో ఎకరాకి ఎక్కువ మోతాదులో ఎక్కువ పత్తి మొక్కలను ప్లాంట్ పాపులేషన్ మెయింటైన్ చేసి వాళ్ళు అధిక దిగుబడులు తీస్తున్నారు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే గత 2 సంవత్సరాలుగా మనం అధిక సాంద్రత విధానంలో ప్రతి సాగును కొన్ని డెమోస్ కింద వేయించడం జరిగింది. ఈ విధానంలో రైతు సోదరులందరూ ఏంటంటే నల్లరేగడి నెలలు అయితే వరుసకి మధ్యలో 90 సెంటీమీటర్లు, మొక్కకి మధ్యలో 30 సెంటీమీటర్లు కనుక పెట్టుకున్నట్లయితే ఎకరాకి 4 ప్యాకెట్లు ఎకరాకి సరిపోతుంది. ఇప్పుడు ఎకరాకి 14,600 మొక్కల
సాంద్రత వస్తుంది. ఇట్లా మనం అధిక మొక్కలు మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అధిక వర్షాలు కురిసినప్పుడు మనకి ఏమైపోతుందంటే మొక్క ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. సో మనకి మొక్క ఎదుగుదల నియంత్రణ కారణమైనటువంటి మెపిక్వాట్ క్లోరైడ్ 1 మిల్లీలీటర్ నీటికి 45 రోజులప్పుడు మరియు మరలా 65 రోజులప్పుడు ఒకసారి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ మొక్కల ఎదుగుదలని నియంత్రించి పక్క కొమ్మలు అంటే సింపోడియల్ బ్రాంచెస్ రావడానికి ఉపయోగపడతాయి. ఆ బ్రాంచెస్తో పాటు కాయలు అధికంగా రావడానికి మరియు మనకి కాయలు ఒకేసారి పగలడానికి కూడా మనకి మెపిక్వాట్ క్లోరైడ్ అనేది ఈ గ్రోత్ రెగ్యులేటర్ అనేది ఇక్కడ మనము సిఫార్సు చేయడం జరుగుతుంది. అదే ఎర్ర నేలల్లో కనుకైతే వరుసకి మధ్యలో 90 సెంటీమీటర్లు, మొక్కకి మధ్యలో 15 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఈ పద్ధతిలో అధిక సాంద్రత విధానం. ఈ పద్ధతిలో మనకు విత్తుకున్నప్పుడు రైతు సోదరులకు ఏమవుతాయంటే ఎకరాకి 6 విత్తన ప్యాకెట్ల మోతాదు సరిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎకరాకి 29,000 మొక్కల సాంద్రత మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఇక్కడ మనకి 29,000 మొక్కలు మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మనకి చెట్టుకి 20 నుంచి 25 కాయలు వస్తాయి. అంటే మనకి అది మామూలు పద్ధతిలో ఏంటంటే 30 నుంచి 40 కాయలు ఉంటాయి. ఇక్కడ మనకి 20 నుంచి 25 కాయలు ఉన్నప్పటికీ కూడా మనకి మొక్కల సంఖ్య అధికంగా ఉండడం వలన మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేము చేసిన పరిశోధనలు లాస్ట్ టైం చేసిన డెమాన్స్ట్రేషన్స్లో ఏమైంది, మనకు ఒక చెట్టుకి 20 నుంచి 25 కాయలు నికరంగా రావని, ఒక చెట్టుకి 4.5 నుంచి 5 గ్రాముల పత్తి దూది రావడం జరిగింది. ఆ లెక్కన మీకు తీసుకుంటే మాకంటే వర్షాధారంగానే ఈ అధిక సాంద్రత విధానంలో 14.5 క్వింటాల దిగుబడి మాకు రావడం జరిగిందండి రైతులకి. సరే, పీబీ నాట్ విధానం అనేది కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, ఏంటి ఈ పీబీ నాట్ విధానం అంటే ఏంటి? ఇది పీబీ నాట్ అనేది మనకి పింక్ బోల్ అన్నట్టు మనకి ఏంటంటే పత్తి గత ఒక దశాబ్ద కాలంలో ఏంటంటే పత్తి విస్తీర్ణం గణనీయంగా తగ్గడం జరిగిందండి. మనకి పత్తి విస్తీర్ణం గణనీయంగా తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గులాబీ రంగు పురుగు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య అనుకుంటున్నారు. ఈ గులాబీ రంగు పురుగు మనం కనుక నివారించుకోవాలంటే మనం సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. దాంట్లో భాగంగా మనకు 45 రోజులప్పుడు మనకి ఎకరాకి 6 చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం అని చెప్పడం జరుగుతుంది. ఆ మొగ రెక్కల పురుగులన్నీ అక్కడ ఆడ రెక్కల పురుగులు ఉందని భ్రమపడి ఆ ఫిరోమోన్ ట్రాప్లో లింగాకర్షక బుట్టలో పడి చనిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ట్రాపింగ్ చేస్తున్నాం అనమాట. అదే మనం మాస్ ట్రాపింగ్లో అయితే బుట్టలు మనకి 10 నుంచి 20 చొప్పున ఎకరాకి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇది కొంచెం లెబోరియస్ ప్రాసెస్ అండ్ కొంచెము మనకి రైతులు ఏంటంటే కొంచెము మళ్ళీ ఆ ల్యూర్ అనేది 30 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం లాస్ట్ ఇయర్ ఏంటంటే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల మరియు ఎస్ఐబిసి వారి సహకారంతో మన ఇక్కడ ఆదోని మండలంలో ఒక ఎంపిక చేసిన 3-4 గ్రామాల్లో మనం ఈ పీబీ నాట్ అనే ఒక నూతన నావెల్ టెక్నాలజీ మనం డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగిందని. ఈ పద్ధతిలో ఏంటంటే మనకి ఆ పీబీ నాట్ అనేది ఒక చిన్న ఎర్రటి ఒక 15 సెంటీమీటర్ల ఒక తీగ అండి. ఆ పీబీ నాట్ 15 సెంటీమీటర్స్ ఆ పీబీ నాట్లో మనకి 160 mm చొప్పున గాసిప్ ల్యూర్ ఉంటుంది. అంటే ఎక్కువ మోతాదులో గాసిప్ ల్యూర్ ఉంటుంది. ఈ ఎక్కువ మోతాదులో ఉన్న గాసిప్ ల్యూర్స్ పీబీ నాట్స్ మనకి ఎకరాకి 160 చొప్పున అక్కడక్కడ ఎకరా పొలంలో పట్టుకోవాలి. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాల్ తీసుకున్నప్పుడు ఒక వరుసలో మనకి ప్రతి 10వ మొక్కకి ఈ పీబీ నాట్ అనేది టాప్లో మనం మొక్క పైన నాట్ చేయాలండి, కట్టాలి. అట్లా మళ్ళీ 10వ మొక్కకి అట్లా ఆ వరుస అయిపోయిన తర్వాత మళ్ళీ 4 వరుసల మధ్యలో వదిలేసి మళ్ళీ 5వ వరుసలో 10వ మొక్కకి మనం ఈ పీబీ నాట్ అనేది టై చేసుకుంటూ పోవాలి. బార్డర్లో కూడా మొక్క విరిచి మొక్కకి మనం ఈ పీబీ నాట్ అనేది టై చేయాలి. ఈ విధంగా టై చేస్తే మనకి ఏమవుతుందంటే ఎకరాకి 160 నాట్స్ కావాలండి. ఇదేంటంటే రైతు సోదరులు పీబీ నాట్ ఇన్ని కట్టడం వల్ల ఆ గులాబీ రంగు పురుగు ఏంటంటే మనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఈ గాసిప్ ల్యూర్ మందు ఉంది అక్కడ ఈ గులాబీ రంగు పురుగు ఏమవుతుందంటే ఇంత హై కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల అది మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ ఆడరెక్కల పురుగు ఉందని ప్రతి చోట మొగరెక్కల పురుగు తిరిగి మొత్తం దాన్ని కన్ఫ్యూజ్ చేసేసి మనం మేటింగ్ జరగకుండా చూడడం వల్ల ఆ గులాబీ రంగు పురుగు పాపులేషన్ని కానీ గణనీయంగా తగ్గించడం వల్ల మనకి పంటలో అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ రైతు సోదరులు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ పీబీ నాట్ పద్ధతిని రైతులు ఒక ఎకరానికి కాకుండా సామూహికంగా ఒక 50 ఎకరాలకు కనుక ఒకే చోట ఉన్న ప్లాట్స్లో కనుక కట్టుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ రావడం జరిగింది మన డెమాన్స్ట్రేషన్లో కూడా. సరే, ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఈ పత్తిలో ఎక్కువ గడ్డి పెరిగే అవకాశం ఉంది. గడ్డి నివారణకు ఏం చేయాలి? ఇప్పుడు మనకి వర్షాలు అందులో మే చివరి వారంలోనే ప్రతి రైతు సోదరులు పత్తి వేసినారు కాబట్టి మనకి ప్రతి పంట వేసిన 2 రోజుల లోపల కనుక పెండిమిథాలిన్ 30% ఈసీ 5 ml లీటర్ నీటికి పత్తి విత్తనం వేసిన 2 రోజుల లోపల పిచికారీ చేసుకున్నట్లయితే మనకు గడ్డి మన ఇతరతర కలుపు మొక్కలను మనం నివారించుకోవచ్చు. పత్తి పంట 20 నుంచి 30 రోజుల మధ్యలో ఉన్నప్పుడు మనకు గడ్డి జాతి ఎక్కువగా వస్తుంది కాబట్టి వర్షాలు కురిసినప్పుడు మనకు ఆ గడ్డి జాతి కలుపు నివారణకు మనకి క్విజైల్ పాపిథైల్ అనే కలుపు నివారణ మందుని 2 ml లీటర్ నీటికి లేదా ఫినాక్సిప్రాపిథైల్ 1.25 ml లీటర్ నీటికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ గడ్డి జాతి కలుపు మొక్కలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కానీ భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే పిచికారీ చేసుకోవాలండి. ఇంకొకటి మనకు గనక వెడల్పాకు కలుపు కనుక ఎక్కువగా ఉందనుకోండి, పైరిథియోబ్యాక్ సోడియం మనకి 1.25 ml లీటర్ నీటికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం వెడల్పాకు కలుపును కూడా నివారించుకోవచ్చు. ఒకవేళ మనకి పత్తి పంట వేసిన 20 నుంచి 30 రోజుల వయసు మధ్యలో గడ్డి వెడల్పాకు 2 రకాలు ఉందనుకోండి, మనకి క్విజైల్
కార్బాపితైల్ 2 ml లీటర్ నీటికి, దానితో పాటు పైరిథియోబ్యాక్ సోడియం 1.25 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనము 2 గడ్డి వెడల్పాకుని సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది. సార్, ఇందాక మీరు గులాబీ రంగు పురుగు గురించి చెప్పారు. గులాబీ రంగు పురుగు కాకుండా తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఇట్లాంటి ఇవి రాకుండా చూడాలంటే రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి ఇప్పుడు పత్తి పంట వేసుకునే సమయం ఇంకా జూలై చివరి వరకు పత్తి పంట వేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వర్షాలను సద్వినియోగం చేసుకొని పత్తి పంట వేసుకునే రైతు సోదరులు ముందుగా పత్తి పంట వేసే ముందే లోతు దుక్కులు చేసుకోవాలండి. భూమిలో లోతు దుక్కులు దున్నుకునేటప్పుడే కనుక రైతు సోదరులు వేపపిండి ఒక 100 కిలోలు, దాంతోపాటు ఒక కానుగ పిండి కనుక 25 నుంచి 50 కిలోలు కనుక వేసుకొని దానితో పాటు ట్రైకోడర్మా ఒక 2 కిలోలు, సూడోమోనాస్ ఒక 2 కిలోలు మనం వేసుకునే పశువుల ఎరువులు కనుక కలిపి వేసుకొని దున్నుకుంటే ఈ భూమిలో ఉండే కలగజేసే ఈ పురుగు యొక్క కోశ దశల్ని మనము ఈ ఎండు తెగులు కలగజేసే శిలీంధ్రాలని మరియు ఈ బ్యాక్టీరియా తెగులు కలగజేసే బ్యాక్టీరియా శిలీంధ్రాలను కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదొక పద్ధతి. నెక్స్ట్ పత్తి పంట ఇప్పుడు ఆల్రెడీ వేసిన రైతు సోదరులు ఉంటే వాళ్ళు ఈ పచ్చదోమ ఈ తెల్లదోమ ఉధృతి మనకు పత్తి పంటలో మనకి తొలి దశలో ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి శాఖీయ దశలో మనకి పసుపు రంగు జిగురొట్టలు ఎకరాకి 10 చొప్పున అక్కడక్కడ కనుక పంట మీద ఒక అడుగెత్తులో అమర్చుకుంటే ఈ పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ దానికి ఆకర్షితమై దానికి అత్తుకొని చనిపోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు వేప నూనె, మనకి పత్తి పంట 30 రోజులప్పుడు మరియు 45 రోజులప్పుడు కనుక వేప నూనె 1000 ppm అయితే మనకి 5 ml లీటర్ నీటికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు అంటే తెల్లదోమ పచ్చదోమ కానీ గులాబీ రంగు పురుగు యొక్క ఈ పాపులేషన్ని గణనీయంగా తగ్గించవచ్చునండి. ధన్యవాదాలు సార్. ఇది డాక్టర్ రాఘవేంద్ర చౌదరి గారు చెప్తోంది. ప్రధానంగా పత్తి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.